హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 22 జూన్ 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్ నుంచి మనకి ఇవాళ న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలోని పీజీ కళాశాలలో ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఈడి, ఎంపీఈడి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులు ఈ డిగ్రీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 800 రూపాయలుగా ఉందన్నమాట. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు జూలై 17లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి 12 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 30 లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం పోస్టులు 61 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జూన్ 30లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత జూన్ 22 రోజు అంటే ఇవాళ ఏవైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇందులో ఈఎస్ఐసి గౌహటికి సంబంధించి గౌహటి హాస్పిటల్లో మనకి 66 టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఎవరైతే డిఎన్బి, ఎంఎస్ ఆర్ ఎండి ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఐఐపిఈ నుంచి మనకి విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్కి సంబంధించి కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ తేదీ అనమాట. దీని తర్వాత సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటే సీడాక్ నుంచి జాయింట్ డైరెక్టర్ ఫైనాన్స్, అదేవిధంగా హెచ్ఆర్డి ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ అసిస్టెంట్ మొదలైన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 91 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 14 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్లో ఏజీఎం, సీనియర్ మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 6 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు కనుక చూసుకున్నట్లయితే మెకానికల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, క్వాలిటీ కంట్రోల్, డిజైన్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది వెబ్సైట్లో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 5 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఫిక్స్డ్ టర్మ్ బేసిస్న ఇంజనీర్, ఆఫీసర్, అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే సివిల్, మెకానికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, హెచ్ఆర్, రాజభాష సంబంధించినటువంటి విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. టోటల్గా 29 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 12 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.